ఈ 5 సంవత్సరాల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే మద్యం మీద కానీ ఇంకొక 25 సంవత్సరాల వరకు కూడా మద్యపాన నిషేధం మీద ఎవరు కూడా ఆలోచన చేసే సాహసం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన నవరత్నాల్లో మద్యపాన నిషేధం అనేది చివరికి లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈరోజు అధికారంలోకి వచ్చిన మాకు కూడా ఏమి చేయడానికి అవకాశం లేకుండా 25 సంవత్సరాలు తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి. మేము చేయగలిగింది ఏంటంటే నాణ్యమైన, ఎందుకంటే నాసిరకం కానీ ఇప్పుడు మనం చూసాం తెలంగాణలో 1000 రూపాయలు కొంటా ఉంటే ఆంధ్రాలో 1600 రూపాయలకు కొంటున్నారంట. ఆ 600 రూపాయలు ఏ అధికారి జేబులోకి వెళ్ళాయి, ఏ జగన్మోహన్ రెడ్డి తాబేదారులకు వెళ్ళాయి, ఏ ఉండవల్లి ప్యాలెస్కి వెళ్ళాయి అనేది కూడా త్వరలోనే లెక్కదేలుతూ ఉంది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని వేధించడం మానేసి నీకేదన్నా కొంచెం సిగ్గు శరం అనేది ఉంటే, ఎందుకంటే ఈ రాష్ట్రంలో 11 సీట్లు పరిమితమైనటువంటి వ్యక్తివి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలంటే అసెంబ్లీకి రండి. అదేవిధంగా ఈరోజు